మహారాష్ట్రలో ఎవరు శివసేనగా మిగులుతారు? ఈ మధ్య 2 ఎన్నికలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో చాలా క్లియర్గా ఉద్ధవ్ ఠాక్రే లీడ్ చూపాడు, కానీ క్లోజ్లీ ఫాలోడ్ బై ఏక్నాథ్ షిండే. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు 9 సీట్స్ వస్తే ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనకు 7 సీట్స్ వచ్చాయి. శరద్ పవార్, అజిత్ పవార్ల మధ్య ఉన్న భారీ తేడా ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండేల మధ్య లేదు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చాలా క్లియర్గా భారీగా మోర్ దెన్ డబుల్, నియర్లీ 3 times ఉద్ధవ్ ఠాక్రే కన్నా ఏక్నాథ్ షిండే సీట్లు తెచ్చుకున్నాడు. ఐ థింక్ 57 సీట్స్ వరకు ఏక్నాథ్ షిండేకి వస్తే నాయకత్వ శివసేనకు, ఈ ఉద్ధవ్ ఠాక్రేకు 20 సీట్స్ మాత్రమే. అంటే చాలా క్లియర్గా లోక్సభ ఎలక్షన్స్లో ఉద్ధవ్ ఠాక్రే కాస్తంత లీడ్ తెచ్చుకున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనను భారీగా దెబ్బతీసింది. కానీ సమ్ టోటల్ చూసుకుంటే 1:1 మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్లో ఉద్ధవ్ ఠాక్రే స్వల్ప లీడ్తో గెలిచాడు. సెకండ్ మ్యాచ్లో ఏక్నాథ్ షిండే భారీ లీడ్తో గెలిచాడు. లీడ్లో తేడా ఉన్న 2 మ్యాచెస్ జరిగాయి. 2024 లోక్సభ ఎలక్షన్ మ్యాచ్, 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ మ్యాచ్. ఈ 2 మ్యాచ్ల్లో డ్రా అయింది 1:1. కోర్స్ లీడ్లో తేడా ఉండొచ్చు. ఒక మ్యాచ్లో, మొదటి మ్యాచ్లో 5 రన్స్తో గెలిస్తే రెండో మ్యాచ్లో 500 రన్స్తో గెలవచ్చు, తేడా ఉండొచ్చు. కానీ మ్యాచ్ మాత్రం 1:1. అంటే ఇక ఈ సిరీస్ తేలాలి అంటే బహుశా నెక్స్ట్ మ్యాచ్ ఆడాలి, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడాలి. ఈలోగా ఈ 2 మ్యాచ్ల్లో ఆడిన తీరు చూస్తే మనకు నెక్స్ట్ సిరీస్ ఎటుపోతుంది అని. ఇది అర్థం కావాలంటే శివసేనకున్న క్యారెక్టర్ మనకు అర్థం కావాలి. శివసేనకున్న క్యారెక్టర్ ఏంటి? హిందుత్వ. మరి హిందుత్వకు బీజేపీ కన్నా శివసేన పెద్దదా? భారతీయ జనతా పార్టీ లాంటి దేశవ్యాపిత, మోడీ ప్రభావిత హిందుత్వ ఉండగా మహారాష్ట్రలో శివసేన ఇంకా ఎందుకు హిందుత్వ పార్టీగా రిలవెంట్గా ఉంది? ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ బీజేపీ, శివసేన 2 గ్రూపులతో పాటు 4th క్లైమెంట్ కూడా ఉన్న హిందుత్వకు రాజ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సమితి MNS. ఆయన కూడా బాల్ ఠాక్రే కుటుంబంలో భాగం. కానీ రాజ్ ఠాక్రేని దాదాపు ప్రజలు పట్టించుకున్న వాతావరణం లేదు. రాజ్ ఠాక్రే మరింత వోకల్గా, మరింత షార్ప్గా కొన్ని సందర్భాల్లో హిందుత్వ వాదనలు చేస్తుంటాడు. మనకు అర్థం కావాల్సింది, మహారాష్ట్రలో మరి ఇంకా బీజేపీ హిందుత్వ ఉండగా, బీజేపీ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ అయినా కూడా వై శివసేన ఈజ్ స్టిల్ రిలవెంట్. ఇప్పటికి కూడా మీరు గమనిస్తే 2 పార్టీలు, 2 శివసేన గ్రూపులకు కలిపితే బీజేపీతో గట్టి పోటీలో ఉంటుంది. 2 వేరువేరుగా ఉండొచ్చు, ఒకరు బీజేపీతో ఉన్నారు, ఒకరు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారు. సో వాట్ మేడ్ శివసేన ఏ రిలవెంట్ పొలిటికల్ హిందుత్వ ఫోర్స్ ఇన్ మహారాష్ట్ర పాలిటిక్స్ డిస్పైట్ ద రైజ్ ఆఫ్ బీజేపీ? బీజేపీ భారీగా పెరుగుతున్నా కూడా ఇంకా మహారాష్ట్రలో హిందుత్వ పొలిటికల్ స్పేస్లో శివసేన ఎందుకుంది? దీనికి కారణం ఏంటంటే బాలాసాహెబ్ ఠాక్రే నేటివ్ హిందుత్వ, మోడీ హిందుత్వ, బీజేపీ హిందుత్వ, నేషనల్ దేశవ్యాపిత పాన్ ఇండియా హిందుత్వ అయితే బాలాసాహెబ్ ఠాక్రే మరాఠా అస్మితతో కూడుకున్న హిందుత్వ. అందువల్ల ఇది వెరీ వెరీ లోకల్ ఇండిజినస్ వెరైటీ ఆఫ్ హిందుత్వ. మరాఠీ హిందుత్వానో లేవు ఏదన్నానో ఒక మాటలో చెప్పాలంటే బాలాసాహెబ్ ఠాక్రే లెగసీ. ఈ బాలాసాహెబ్ ఠాక్రే లెగసీలోని ఈ నేటివ్ హిందుత్వ పొలిటికల్ స్పేస్లో ఎవరు మిగులుతారు? సో భారతీయ జనతా పార్టీ, శివసేన కలిసి 2019లో పోటీ చేస్తాయి. అప్పుడు ఉమ్మడి శివసేన. కానీ ఉద్ధవ్ ఠాక్రే వాదన ప్రకారం శివసేన నాయకుడికే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ముందు ఒప్పుకున్నారు, ఇవ్వలేదు అని వాదించారు. బీజేపీ ఆ వాదనను తిరస్కరించింది, అలాంటి ఒప్పందం ఏమీ లేదని. ఫైనల్గా ఉద్ధవ్ ఠాక్రే బయటికి వచ్చి మహావికాస్ అఘాదీపై తన చిరకాల రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, NCPలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాంతో బీజేపీ శివసేన పైన అటాక్ మొదలుపెట్టింది. అసలు శివసేన హిందుత్వ ఫోర్సే కాదు, మీరు చూడండి, కాంగ్రెస్తో కలిసింది, NCPతో కలిసింది, అసలు రాముడే లేడు, రాముడే డిజోన్ చేసుకున్నారు అని అలాంటి కాంగ్రెస్తో కలిశారు. ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేసే కాంగ్రెస్తో కలిశారు. ఇలా తీవ్రమైన అటాక్ శివసేన పైన బీజేపీ పెట్టింది. స్టిల్ బాలాసాహెబ్ ఠాక్రే లెగసీ ఎంత స్ట్రాంగ్ అంటే
బీజేపీ అంత అటాక్ పెట్టినా కూడా శివసేన నిలబడింది. మహావికాస్ అగాదిలో భాగమైన ఆఖరికి ముస్లిం ఓట్లు కూడా ఉద్ధవ్ ఠాక్రే తెచ్చుకోగలిగాడు లోక్సభ ఎలక్షన్స్లో. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వ వర్సెస్ ఏక్నాథ్ షిందే హిందుత్వ. అంటే బీజేపీ హిందుత్వ ఉంది, మరోవైపు రాజ్ ఠాక్రే ఉంది, కానీ రాజ్ ఠాక్రే ప్రభావం చూపలేకపోయాడు. సో బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వకు ఇద్దరు పోటీ పడ్డారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే పోటీ పడ్డాడు, ఏక్నాథ్ షిందే పోటీ పడ్డారు. మరి ప్రజలు ఎందుకు ఏక్నాథ్ షిందే వైపు ఉన్నారు? దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఈసారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ టోటల్గా హిందూ యూనిటీ అనే నినాదం ఇచ్చి భారీ ఎత్తున హిందూ మొబిలైజేషన్ను చేసింది. ఈ మొబిలైజేషన్ చేసేటప్పుడు ప్రధానంగా ఉద్ధవ్ ఠాక్రేను టార్గెట్ చేశారు. సో ఉద్ధవ్ ఠాక్రే కూడా నేను హిందుత్వానే అంటూ బీజేపీ హిందుత్వకు తమ హిందుత్వకు ఒక తేడాను నిర్వచించే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ హిందూయిజం వేరు, హిందుత్వ వేరు, నేను హిందూయిజానికి ప్రతినిధి, మోడీ హిందుత్వకు ప్రతినిధి అని ఎలాగైతే డిమార్కెట్ చేసుకున్నారో, ఉద్ధవ్ ఠాక్రే డిమార్కెట్ చేసుకుంది ఏంటంటే బీజేపీ బ్రాహ్మణికల్ హిందుత్వ, నాది ఒరిజినల్ హిందుత్వ అని వాదన మొదలుపెట్టాడు. దీనికి బాలాసాహెబ్ ఠాక్రే తండ్రి ఉద్ధవ్ ఠాక్రే తాత అయిన ప్రబంధోకర్ ఆయన నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ నడిపాడు. సో అందువల్ల తన తాత అయిన ప్రబంధోకర్ కాలం నుంచి మాకు నాన్ బ్రాహ్మణ్ లెగసీ ఉంది అని చెప్పి బీజేపీది బ్రాహ్మణికల్ హిందుత్వ, మాది నాన్ బ్రాహ్మణికల్ హిందుత్వ అంటూ ఉద్ధవ్ ఠాక్రే ఒక డివిజన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే అనేక ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఇందుకు కలిసి ఉన్నాయి. ఒక ఫ్యాక్టర్ ఏంటంటే మోడీ ప్రభావము, దేశవ్యాపితంగా హిందుత్వ పాలిటిక్స్ ప్రభావం ఉండడం, ఆ హిందుత్వ పాలిటిక్స్కు బీజేపీ ప్రతినిధిగా ఉండడం, మహారాష్ట్రలో కూడా శివసేనను మించి బీజేపీ బలపడడం, ఏక్నాథ్ షిందే బీజేపీ నాయకత్వంలోని క్యాంపులో ఉండడం వల్ల హిందుత్వ క్యాంపులో ఉన్న ఏక్నాథ్ షిందేను బెటర్ హిందుత్వవాదిగా మరాఠా ప్రజలు గుర్తించారు, మహారాష్ట్ర ప్రజలు. సో అందువల్ల జాతీయ స్థాయిలో ఉన్న హిందుత్వ వేవ్లో భాగమైన ఏక్నాథ్ షిందే ఉద్ధవ్ ఠాక్రే కన్నా కూడా మహారాష్ట్ర హిందుత్వ లేదా బాలాసాహెబ్ హిందుత్వ లెగసీకి ప్రధాన క్లెమెంట్గా నిలబడ్డాడు. దాంతోపాటు ఒక్క సిద్ధాంతం ఎప్పుడు పనిచేయదు, అది హిందుత్వం అయినా కమ్యూనిజం అయినా. మీరు కమ్యూనిస్ట్ నాయకుల్లో కూడా కనబడుతుంటారు. సో సిద్ధాంత రీత్యా సేమ్ ఉన్న ప్రజలకు యాక్సెసిబుల్ ఉండి ప్రజలతో కలిసిపోయిన నాయకుడు పాపులర్గా ఉంటాడు. సిద్ధాంతాలు మాత్రమే పట్టుకొని ఉన్న నాయకుడు సైద్ధాంతిక పటుత్వం ఎంతున్నా ఆ పాపులారిటీ రాదు. అలాగే హిందుత్వ అని ఏక్నాథ్ షిందే చెప్పినా, ఉద్ధవ్ ఠాక్రే చెప్పినా ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఉద్ధవ్ ఠాక్రే ప్రజలతో కలవడు, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడు అనే ఈ ఎలీటిస్ట్ స్వభావం కాస్త ఉద్ధవ్ ఠాక్రే నాన్ బ్రాహ్మణికల్ హిందుత్వాను మాసెస్లోకి తీసుకెళ్ళలేకపోయింది. ఇందుకు భిన్నంగా ఏక్నాథ్ షిందే కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండి మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా ఉండి అందులో తన పాపులిస్ట్ స్కీమ్స్, లడ్కీ బహన్ యోజన లాంటి పథకాల ద్వారా పేద ప్రజలకు దగ్గరై తాను బీసీ కన్సాలిడేషన్, భారతీయ జనతా పార్టీ చేసిన మరాఠా వర్సెస్ బీసీ కన్సాలిడేషన్ వల్ల, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని వల్ల ఏక్నాథ్ షిందే మాస్ హిందుత్వ పాలిటిక్స్కు రిప్రజెంట్ చేశాడు. అందువల్ల ఆయన ఉద్ధవ్ ఠాక్రే కన్నా కూడా బాలాసాహెబ్ హిందుత్వ లెగసీకి ఆయన బెటర్ వారసుడిగా ప్రజలు తీర్పు చెప్పారు. ఇక దీంతో పాటు మహావికాస్ అగాది లోక్సభ ఎలక్షన్స్లో భారీ ఎత్తున ముస్లిం ఓట్స్ను పోలరైజ్ చేసుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏకు ప్రత్యర్థిగా ఇండియా కూటమి ఎమర్జ్ అయిన నేపథ్యంలో ముస్లిం ఓటు కంప్లీట్గా కన్సాలిడేట్ అయింది. ఈ ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ ఈవెన్ హిందుత్వ పార్టీ అని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం శివసేన కూడా ఉపయోగపడ్డది. ఈవెన్ బొంబాయి లాంటి ప్రాంతంలో అనేక మత ఘర్షణల చరిత్ర ఉన్న శివసేనకు బీజేపీ పైన కోపంతో ముస్లింలు ఓటేశారు. దీన్ని ఈసారి మహాయుతి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా వాడుకుంది. బాలాసాహెబ్ ఠాక్రేకు పేరు హిందూ హృదయ సామ్రాట్ అని, దానికి కౌంటర్గా ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకు ముస్లిం హృదయ సామ్రాట్ అని పేరు పెట్టింది మహాయుతి. సో బీజేపీ
ఈ భయంకరమైన దాడి ఉద్ధవ్ ఠాక్రే మీద చేసింది. దానివల్ల ఏం జరిగింది అంటే హిందుత్వవాది అయిన ముస్లిం మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ నడుపుతున్నాడు అంటూ కౌంటర్గా వచ్చిన మెజారిటీ హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ వల్ల ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వ అభిమానుల ఓట్లను పొందలేకపోయాడు. అది ఏక్నాథ్ షిందేకు ప్రధానంగా అడ్వాంటేజ్గా మారింది. ఇక దీనికి తోడు పాపులిస్ట్ స్కీమ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏక్నాథ్ షిందే లడ్కీ బహన్ యోజన లాంటి పాపులిజం కూడా ఉపయోగపడింది. అయితే దీన్ని కౌంటర్ చేసడానికి ఇది ఎకానమీని దెబ్బతీస్తుంది, ఆర్థికంగా సాధ్యం కాదు అని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంతో పాటు ఇతర మహావికాస్ అఘాదీ పార్ట్నర్లు చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే తమకు వచ్చే ప్రయోజనాన్ని చూస్తారు ప్రజలు తప్ప ఎకానమీ ఇవన్నీ పట్టించుకోరు. అందులో మహావికాస్ అఘాదీ కూడా అనేక గ్యారంటీలు ఇచ్చింది. నువ్వు ఒకవైపు గ్యారంటీలు ఇస్తూ మరోవైపు ఏక్నాథ్ షిందే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శిస్తే జనం ఒప్పుకుంటారా? ఇక 2024 ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్లో 2024 లోక్సభ ఎలక్షన్స్లో ప్రధానంగా ట్రేటర్, ద్రోహి, విద్రోహి, శివసేన ద్రోహం చేసి వెళ్ళాడు అని ఏక్నాథ్ షిందే పైన ఉద్ధవ్ ఠాక్రే బాగా ప్రచారం చేశాడు. కానీ ఎప్పుడు కూడా ఒక ఆయుధం పదే పదే ఉపయోగపడదు. లోక్సభ ఎలక్షన్లో కొంత ఉపయోగపడితే పడచ్చేమో, కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అది ఏమాత్రం ఉపయోగపడలేదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి మహారాష్ట్ర హిందుత్వ, నేటివ్ హిందుత్వ, బాలాసాహెబ్ హిందుత్వ లెగసీకి జరిగిన మ్యాచ్లో, సెకండ్ మ్యాచ్లో క్లియర్గా ఏక్నాథ్ షిందే భారీ విజయాన్ని సాధించాడు. ఇక భవిష్యత్తులో జరిగే మ్యాచ్ డిసైడ్ చేస్తుంది బాలాసాహెబ్ హిందుత్వ లెగసీకి ఎవరు నిజమైన వారసులు, ఉద్ధవ్ ఠాక్రేనా, ఏక్నాథ్ షిందేనా.